నేను బల్లేపల్లి మోహన్. ఇట్స్ మై స్టోరీ. జోలాలి పాడాలి, జోలాలి పాడాలి, ఈ జోల పాటతో పాపాయి ఆపాలి నీ గోల పాపాయి, జోలాలి పాడాలి. ఖమ్మం జిల్లా బల్లేపల్లి గ్రామంలో జన్మించాను. నా ఇంటి పేరే నా ఊరు పేరు అయినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. నా ఇంటి పేరు మెట్టెల మోహన్ రావు, యాక్చువల్గా నా పేరు. అయితే నేను వెంకట నరసమ్మ భిక్షమయ్య గారి ప్రథమ పుత్రుణ్ణి. నా తర్వాత ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు. నాకంటే పెద్ద మా అక్కయ్య కమలమ్మ, మా తమ్ముళ్ళు వెంకట్రావు, రామారావు, కృష్ణ, నా తర్వాత తమ్ముళ్ళు. నా చదువు విషయానికి వస్తే 3వ తరగతి వరకు మా విలేజ్లో చదువుకున్నారు. అదే బల్లేపల్లి గ్రామంలో చదువుకున్నాను. తర్వాత మా పక్క విలేజ్ బాలపేట అని ఉంటుంది, అక్కడ 4th 5th అక్కడ చదువుకున్నాను. ఆ తర్వాత మా నాన్న నన్ను గొప్పగా చదివించాలనే మంచి ఉద్దేశంతో ఖమ్మంలో ఉన్న నాయబజార్ రికాబజార్ స్కూల్కి నన్ను పంపించారు. రికాబజార్ స్కూల్లో 7th వరకు చదివాను. ఆ తర్వాత చదువు అవ్వలేదు, 7th ఫెయిల్ అయ్యాను. ఆ తర్వాత కథ వేరే ఉంది. చిన్నప్పటి నుంచి నేను చాలా యాక్టివ్. నాకు చాలామంది స్నేహితులు ఉండేవాళ్ళు. వారితోటి గోడెబిల్ల ఆట ఆడేవాళ్ళం, కోతి కొమ్మచ్చాట ఆడేవాళ్ళం. అదేవిధంగా స్కూల్ ఎగ్గొట్టేవాళ్ళం. స్కూల్ ఎగ్గొట్టి చెట్లమ్మడి పుట్లమ్మడి తిరిగేవాళ్ళం. అదేవిధంగా మాకు ఒక వాగు ఉండేది, వాగులో చేపలు పట్టేవాళ్ళం. చదువు అంత పెద్దగా అబ్బాక 7th ఫెయిల్ అయ్యా. 7th ఫెయిల్ అయిన తర్వాత నా స్నేహితులంతా కూడా చదువు కొనసాగించారు. నేను మాత్రం నాకు చదువు అంత పెద్దగా అబ్బక చదువు బంద్ చేశాను. ఒక 3 years మా నాన్నకి, మాది వ్యవసాయ కుటుంబం, మా నాన్నకి చేదోడు వాదోడుగా వ్యవసాయ రంగంలో నేను సహాయం పడేవాడిని. ఆ తర్వాత 3 సంవత్సరాలు నేను వ్యవసాయం చేశాను. 3-4 సంవత్సరాలు వ్యవసాయం చేసిన తర్వాత నాకు అర్థమైంది చదువు గొప్పతనం ఏంటనేది. నా ఫ్రెండ్స్ అంతా అప్పటికే 10th పాస్ అయ్యి ఇంటర్మీడియట్ చదువుతున్నారు. ఒక్కొళ్ళు మెడిసిన్ చేయాలని, ఇంకొకళ్ళు బీటెక్ చేయాలని. వాళ్ళ కళలు ఊర్లో దేవుడి గుడి దగ్గర కూర్చున్నప్పుడు, రచ్చబండ్ల మీద కూర్చున్నప్పుడు నేను వ్యవసాయం చేసుకొని సాయంత్రం పూట ఇంటికి వచ్చేవాడిని. వాళ్ళు కాలేజీ పోయి ఇంటికి వచ్చేవాళ్ళు. అప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటే నాకు అనిపించింది, అరే చదువు గొప్పతనం చాలా ఉంది, మళ్ళీ చదువుకోవాలని చదువు స్టార్ట్ చేశాను మళ్ళీ. అప్పుడు 10th క్లాస్ డైరెక్ట్గా ప్రైవేట్గా ఫీజు కట్టాను. అప్పుడు ఏమైందంటే మా ఊరు ఒక వెంకటేశ్వరరావు గారు అని ఒక టీచర్ గారు, ఆయన బ్రతుకుదెరువు కోసం మా విలేజ్కి వచ్చాడు. ఆయన నా కోసం వచ్చిండేమనిపించింది. ఎందుకంటే నేను 7th ఫెయిల్ అయ్యి మళ్ళీ చదువుకోవాలనుకుని నేను స్టార్ట్ చేసినప్పుడు ప్రైవేటుగా వారి దగ్గరికి వెళ్ళాను. వారు నాకు ఇచ్చిన సలహా, డైరెక్ట్ మీరు 10th క్లాసు ఫీజు కట్టి మీరు 10th క్లాస్ రాయండి, ఎందుకంటే మీకు గ్యాప్ ఉంది కాబట్టి అని. నాతో బలవంతంగా ఆయన 10th క్లాసు ఫీజు కట్టి నాతో చదివించాడు. నేను 10th క్లాస్ పాస్ అయ్యాను. నిజంగా వారికి నేను నిజంగా ఎప్పుడూ కృతజ్ఞుడిని. నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నానంటే నాకు ఆయన ఒక మెయిన్ పిల్లర్ అని నేను చెప్పచ్చు. అదేవిధంగా మా విలేజ్లో అనేకమైనటువంటి నా స్నేహితులు చాలా గొప్ప గొప్ప స్టేజీలో ఉన్నారు ఈరోజు. నేనైతే డిఫరెంట్ రంగాన్ని అంటే చదువుకోవాలని, తర్వాత ఇంటర్మీడియట్ అయిపోయింది. ఇంటర్మీడియట్లో ఒక సర్కిల్ ఏర్పడింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్లో కూడా నేను మా ఫాదరు వ్యవసాయం చేస్తున్నప్పుడు మాకు గేదెలు ఉండేవి, పాలు పోసేవాడిని. మా ఫాదర్కి నేను హెల్ప్ చేయాలి కదా, మా నాన్నకి అంతో ఇంతో ఎదిగినవాడిని నేనే కాబట్టి అప్పుడు మా ఫాదరు పాలు పోసేవాడు. ఆ పాలు నేను పోసి కాలేజీకి వెళ్ళేవాడిని. మా ఫాదర్ వ్యవసాయం చేసేవాడు. అలా నిరంతరం మా కుటుంబంలో
నేను చేదోడు వాదోడుగా ఉంటూ చదువును కొనసాగించాను. డిగ్రీ కంప్లీట్ చేశాను ఎస్ఆర్ అండ్ బిజేఎన్ఆర్ కాలేజీలో. ఎస్ఆర్ అండ్ బిజేఎన్ఆర్ కాలేజీలో డిగ్రీ చదువుతున్నా. అంటే దీనికంటే ముందు ఏంటంటే నాగబజార్ కాలేజీలో నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు రోజు సైకిల్, మా ఫాదర్ సైకిల్ వేసుకుని పోతూ ఉంటే మా విలేజ్ పక్క నుంచే మా కాలేజీకి వెళ్తూ ఉంటే ఆ పక్కనే డిగ్రీ కాలేజ్ ఉంటుంది మెయిన్ రోడ్లో. అందరూ కేరింతలు ఆడుకుంటూ ఉన్నారు. ఆడు చూస్తూ ఉంటే ఆ డిగ్రీ చదివే వాళ్ళని చూస్తే నాకు వాళ్ళు ఒక ఇన్స్పిరేషన్ లాగా అనిపించింది. అయ్యో, మనం ఇంటర్మీడియట్ పాస్ అయితే ఈ డిగ్రీ ఇక్కడ చదవచ్చు, ఎంత గొప్పగా ఉంటుందా కాలేజీ అని మళ్ళీ ఆ ఇన్స్పిరేషన్తో ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. ఇంటర్మీడియట్ పాస్ అయిన తర్వాత నాకు రెడ్డి గారని, వీరభద్రారెడ్డి అని నాకు మంచి సార్, ఆయన నాకు సారు. వారి సహకారం చాలా గొప్పగా ఉంది. ఆయన సహకారంతో నేను ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేశాను. డిగ్రీలో నాకు ఒక మంచి సర్కిల్ ఏర్పడింది. నా స్నేహితులు శ్రీహరి ఇప్పుడు టీచర్, రెడ్డి ఖమ్మంలో రియల్ ఎస్టేట్ చేస్తుంటాడు, వాసువన్ ఇప్పుడు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు, గుప్తా, పాషా, రామకృష్ణ, శంకర్, ఇలా చాలామంది, ప్రభాకర్, ఇంకా చాలామంది స్నేహితులు, ఒక పెద్ద సర్కిల్, అంటే ఒక 50 మంది సర్కిల్ ఏర్పడింది. మేమందరం కూడా ఒక చైతన్యవంతమైన ఆలోచన విధానంతో, ఒక మంచి ఐడియాలజీతో ముందుకెళ్ళేవాళ్ళం. అప్పుడే మాకు మా అందరిని చూసి మాకు ఒక ఆర్గనైజేషన్లో కూడా మేము పనిచేయడం జరిగింది. ఆ ఆర్గనైజేషన్ మాకు నిజంగా ఒక మంచి అంటే సొసైటీకి ఏదో సర్వీస్ చేయాలి, ప్రజలకి చేతినివ్వాలనే ఒక ఆలోచన క్రియేట్ చేసింది ఆ సంస్థ. అది పీడిఎస్యు సంస్థలో నేను పనిచేశాను. ఆ ఇన్స్పిరేషన్తో చాలా ముందుకెళ్ళాం. ఆ తర్వాత నాకు ఒక కళ ఉండే, అదే మనందరికీ తెలిసింది పాటలు పాడే కళ. అది నాకు ఇంటర్మీడియట్లో నా కళ బయటపడ్డది. ఒక్కసారి ఎనికిపోతే అది కూడా చెప్పాలా. ఇంటర్మీడియట్లో పాటల పోటీలు పెట్టారు. అప్పటికి నేను 4 గోడల మధ్యన ఎవరికీ తెలియనటువంటి ఒక చిన్న గాయకుడిని. నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉండేది, ఒక బిడియం ఉండేది. బయట ఎవరన్నా చూస్తే పాట బంద్ చేసేవాడిని, ఆ పరిస్థితి అనమాట. అప్పుడు ఇంటర్మీడియట్లో పాటల పోటీలు పెడితే ఆ పాటల పోటీలలో నా పేరు నాకు తెలియకుండా నా స్నేహితుడు ఒక అతను, నేను బాగా పాడతాను తనకు తెలుసు, అతను పాటల పోటీల్లో నా పేరు ఇచ్చారు. పేరు ఇస్తే నేను అందరం ఆ పాటల పోటీల ముందు నిలబడితే అందరూ పాడుతున్నారు. తర్వాత నా పేరు వచ్చింది. నా పేరు వచ్చేసరికి నేను భయపడ్డా. అయ్యో, నా పేరు నేను ఇయలేదు కదా అని భయపడ్డా. అయితే నా స్నేహితుడు బలవంతంగా సార్కి చెప్పాడు, సార్ మోహన్ బాగా పాడతాడు అని. అంటే సార్ పిలిచాడు, స్టేజ్ మీద పిలిస్తే అప్పుడు పాడాను. నేను ఫస్ట్ పాడింది పాటల పోటీలో, అందమైన నా ఊహల మేడకు ఆవెడమణి దీపం, అందని నా ఆశలకు ఆవెడమణి దీపం అనే పాట. అంకుశం ఆహుతి అని, తలంబరాలు సినిమా అనుకుంటా, రాజశేఖర్ గారి సినిమా. ఆ పాట పాడిన దానికి నాకు సెకండ్ ప్రైజ్ వచ్చింది. ఫస్ట్ ప్రైజు మా ఒక లేడీ విజయభారతి అని, తను నా ఫ్రెండ్, తనకు వచ్చింది. సెకండ్ ప్రైజ్ వచ్చింది. అప్పుడు నాకు ఒక కొంత బిడియం, అంటే జనాలలో కొంచెం కలవటం మొదలుపెట్టాను. ఆ పాట నన్ను చాలా టర్న్ చేసిందని చెప్పొచ్చు. గాయకుడుగా నేను తయారు కావడానికి అది నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది బాగా. ఆ తర్వాత కాలేజీలో ఏ ఫంక్షన్ జరిగినా ఏది జరిగినా నాతో ఏదో ఒక పాట పాడించేవాళ్ళు. అలా నేను కొంత గుర్తింపు ప్రజల నుంచి నాకు అందిందని చెప్పొచ్చు. ఆ తర్వాత డిగ్రీకి వెళ్ళిన తర్వాత, డిగ్రీలో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఇంకా నా స్నేహితులు చాలామంది కూడా అంటే పాటల రూపంలో, నేను పాటల వైపు ఎక్కువ ప్రయాణం చేసేవాడిని. అప్పట్లో నేను ఏమనుకున్నా అంటే డిగ్రీ చేసిన తర్వాత టీచర్ని అవుదాం అనుకున్నా. అంటే బీఈడీ తర్వాత టీచర్ని అవుదాం అనేది ఆలోచనతో నేను డిగ్రీ చేశాను. డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిన తర్వాత నాకు ఈ కళారంగం అంటే పాటలు అనేది బాగా పాడటం వచ్చింది. ఖమ్మం జిల్లాలో ఎక్కడ పాటల పోటీలు పెట్టినా
నేను అక్కడ పోయి పాటలు పాడి ఏదో ఒక ప్రైజ్ మాత్రం కొట్టేవాడిని. అప్పుడు నా మీద నాకు కాన్ఫిడెన్స్ బిల్డప్ అయిపోయి టీచర్ కాస్త కళాకారుడు అవుదా అనే పునాది వేసుకున్నాను. అంటే నాకు తెలియకుండానే పునాది వేసుకోవడం జరిగింది. ఆ తర్వాత నా స్నేహితులందరూ కూడా చాలా కోఆపరేట్ చేయడం జరిగింది. అప్పుడు డిగ్రీలో నాకు బాగా పేరు వచ్చిన పాట జోలాలి పాడాలి అని సాంబశివరావు గారు రాశారు. అప్పట్లో ఆయన ఎవరు రాశారో కూడా అప్పుడు నాకు తెలీదు. ఈ మధ్యనే పాపం లాస్ట్ కరోనాలో చనిపోయారు వారు. అది ఎంత ఆలోచింపజేస్తుంది అంటే సామాజిక దృక్పథం ఉన్నటువంటి అద్భుతమైన పాట. ఈ పాటకి ఏంటంటే మేము అప్పుడు ఎన్ఎస్ఎస్ క్యాంపులో జరిగేది కదా, డిగ్రీలో ఇంటర్మీడియట్లో ఎన్ఎస్ఎస్ క్యాంపులలో బాగా సోషల్ యాక్టివిటీస్లో బాగా పార్టిసిపేట్ చేసేవాడిని. ఆ చిరుమరి అనే ఒక గ్రామం ఉంటుంది, అక్కడ మా కాలేజీ నుంచి క్యాంప్ పెట్టారు. క్యాంప్ పెడితే చిరుమరిలో ఇంకా 15 రోజులు క్యాంపు. ఆ క్యాంపులో కొద్దిమంది కళాకారులలో నేను ఒకడిని. అక్కడ ఎన్నో పోటీలు జరిగినాయి. అంటే అక్కడ ఎస్ఎఫ్ఐ, పిడిఎస్ ఇట్లా సంఘాలు ఉండేది. ఎస్ఎఫ్ఐ నుంచి కొంతమంది తీసుకొచ్చి, అంటే నాకు పోటీగా ఒక అమ్మాయిని తీసుకొచ్చి అక్కడ నాతో అంటే ఫైనల్ ప్రోగ్రాంలో పాట పాడిస్తే అందరు కూడా నాకే ఎక్కువ అంటే నా పాట చాలా బాగుందని చెప్పేసరికి నేను ఆశ్చర్యపోయేవాడిని. అరే నేను ఎంత బాగా పాడుతున్నాను. అబిదాలి అని నా స్నేహితుడు ఇప్పుడు ఖమ్మంలో ఒక ప్రిన్సిపల్గా ఉంటున్నాడు. తనైతే స్టేజ్ మీదకి నిజంగా బిందె నాకు గొంతు తడారదంటే బిందె తీసుకొని స్టేజ్ మీదకి వచ్చిండు. బిందె తీసుకొచ్చి బిందెతో నీళ్ళు తాపించండు. అంటే అంత కోఆపరేట్ చేసేవాళ్ళు. అరే మోహన్ పాట పాడాలి, అరే గొంతు ఆరిపోతుందంటే బిందె తీసుకొని రావడం ఏంది అంటే అవన్నీ గుర్తొస్తాయి. నిజంగా చాలా గొప్ప అనుభూతులు అనిపిస్తాయి నాకు. ఇలాగా వాసు అని ఇంకో ఫ్రెండ్, తను ఏంటంటే ఎప్పుడూ నేను పాట పాడాలి, ఒక కొత్త పాట తన గొంతులో ఈ పాట బాగుంటుంది, ఈ పాట పాడియాలి అని తపన పడేవాడు. మోహన్ ఈ పాట నీకు బాగుంటుంది, ఈ పాట నువ్వు నేర్చుకో, ఈ పాట అని. ఇట్లా తను కూడా చాలా కోఆపరేట్ చేసేవాడు. మాతో పాటు పాషా అని ఇంకొక కళాకారుడు, నా మంచి ఫ్రెండ్, తను అన్ని ఓల్డ్ సాంగ్స్ పాడుతూ ఉండేది. అప్పుడు గీతాంజలి సినిమాలు వచ్చేది కదా, ఆ సినిమాలలో పాటలు ఆమని పాడవే చాలా అద్భుతంగా పాడేవాడు. నేనేంటంటే కొంచెం చైతన్య గీతాలు ఇట్లా సామాజిక దృక్పథంతో ఉన్న పాటలు పాడేవాడిని. నాకు బాగా ఫస్ట్ ఒక బిగ్ గుర్తింపు తెచ్చిచ్చిన పాట అనేది జోలాలి పాట. అది ఒక పల్లవి పాట అనిపిస్తుంది. జోలాలి పాడాలి, జోలాలి పాడాలి, ఈ జోల పాటతో పాపాయి ఆపాలి నీ గోల పాపాయి, జోలాలి పాడాలి. ఇది అందరూ తెలిసిన పాట. ఇది చాలా తర్వాత సినిమాలో కూడా పెట్టారు. ఆ తర్వాత ఈ పాట తర్వాత నాకు డిగ్రీ ఫైనల్ ఇయర్ తర్వాత నా స్నేహితులంతా క్యాంపస్కి ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చి పీజీలో జాయిన్ అవుతున్నాడు సీనియర్లు. వాళ్ళతో పాటు నాకు ఫైనల్ ఇయర్లో అనిపించింది ఏంటి అంటే నాలో ఏదో కళ ఉంది, ఏదో ఉద్యోగం, ఈ జీవితం ఇలా కాకుండా అందరిలాగా కాకుండా కొందరిలా బతకాలనేది అప్పుడు నాకు బీజం ఏర్పడ్డది. ఆ తర్వాత సినిమా రంగానికి రావాలనేది అక్కడ ఏర్పడేటువంటి నాకు బలంగా ఆ రోజు డిగ్రీ ఫైనల్ ఇయర్లో నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్ళాలనేది ప్రధానంగా నా మనసులో పడ్డ మాట. ఖమ్మం నుండి హైదరాబాద్ రావాలి అంటే నాకు ఖమ్మంలో డిగ్రీ అయిపోయిన తర్వాత సినిమా ఇండస్ట్రీకి రావాలనేది బీజం పడ్డదని చెప్పాను కదా. అప్పటికే ఒక ఫ్రెండ్ ఉండేవాడు, సినిమా ఇండస్ట్రీలో చిన్న చిన్న క్యారెక్టర్లు చేసుకుంటూ ఉండేవాడు. మాతో పాటు డిగ్రీ చదువుతున్నటువంటి నౌషద్ అని ఫ్రెండ్. తను చెప్పాడు, నువ్వు నాకు అప్పటికి కీరవాణి గారు తెలుసు, వాళ్ళు తెలుసు, వీళ్ళు తెలుసు అని నాకు ఖమ్మంలో కాలేజీలో చెప్తే నేను అవాక్ అయిపోయా. కీరవాణి గారు తెలుసా అంటే కీరవాణి గారు లాంటి మ్యూజిక్ డైరెక్టర్ని కలవాలంటే అందని ద్రాక్ష పండు లాంటిది నాకైతే.
అయితే ఎట్టి పరిస్థితుల్లో సినిమా ఇండస్ట్రీకి పోవాలా అనేది నాకు స్టార్ట్ అయ్యి అప్పటికే ఖమ్మం జిల్లా నుంచి వందే మాతరం శ్రీనివాస్ గారు సినిమా ఇండస్ట్రీలో పాటలు పాడుతున్నప్పుడు వందే మాతర గీతం వరుస మారుతున్నది, స్వరం మారుతున్నది అని, వందే మాతరం వందే మాతరం వందే మాతర గీతం వరస మారుతున్నది, తరం మారుతున్నది, ఆ స్వరం మారుతున్నది అనే పాట ఖమ్మంలో తిరుగుతుంటే పెద్ద మైకులు పెట్టి ఆ మైకులలో వినపడతా ఉండేది ఈ పాట. ఆ ఖమ్మంలో చాలామంది అనేవాళ్ళు మన ఖమ్మం జిల్లా అబ్బాయి పాడాడు ఈ పాట అని చెప్తూ ఉండేది. ఎవరు అని అంటే అప్పుడు వందే మాతరం శ్రీనివాస్ గారు అని తెలిసిందే. అట్లా నేను హైదరాబాద్ వచ్చి సినిమా ఇండస్ట్రీలో పాటలు పాడాలనేది ఒక కళ. ఆ కళను నెరవేర్చుకోవడానికి అనేకమైనటువంటి పరిణామాలు. నాకు ఎక్కువ నా జీవితం మొత్తం కూడా స్నేహితులతో జరిగింది. స్నేహితుల హెల్ప్, ఏదో రకమైన మాట సహాయం కానీ ఏదైనా హెల్ప్ చేసిన వాళ్ళు నా స్నేహితులు. ఆ తర్వాత ఖమ్మం నుంచి హైదరాబాద్ రావాలి, హైదరాబాద్లో షెల్టర్ ఉండాలంటే అప్పటికే వాసు అని నా ఫ్రెండ్ అని చెప్పాను కదా, తను క్యాంపస్లో ఉన్నారు. హరి పాషా వీళ్ళందరూ మా చిన్ననాటి మిత్రులు, వీళ్ళందరూ కూడా క్యాంపస్లో ఉంటే నేను వాళ్ళతో పాటు హైదరాబాద్ వచ్చాను. అంటే వాళ్ళ అండతోనే హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో వాళ్ళ రూమ్లో ఉండేవాడిని. అక్కడి నుంచి ఏదో కోర్స్ జాయిన్ అవుదాం అనేది తాపత్రయంతో పొలిటికల్ సైన్స్ అనేది ఎంఏ పొలిటికల్ సైన్స్లో జాయిన్ అయ్యాను. అయినా కానీ నాకు జాయిన్ అయ్యాను కానీ ఎప్పుడు కాలేజీ పోయింది కాదు, చదివింది కాదు, ఏం లేదు. మొత్తం సినిమా. అక్కడి నుంచి అదే కీరవాణి గారిని కలవాలి అని అనుకుంటే కీరవాణి గారిని మనం కలవలేము, మనకి ఎక్కడ టైం ఇస్తారనేది ఉండేది. ఆ తర్వాత వందే మాతరం శ్రీనివాస్ గారు ఖమ్మం జిల్లా వాడు కాబట్టి ఆయన అభ్యుదయ ఆలోచన విధానం ఉంది, ఆయన కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీలో ఉన్నాడు, ప్రజానాట్య మండలిలో ఉన్నాడని ఆయన్ని కలవాలి, ఆయన కలవటం ఈజీ అని నేను ఆయన సెలెక్ట్ చేసుకున్నాను అప్పట్లో. అట్లా మా ఫాదరు గతంలో సిపిఐ పార్టీలో ఉండేవాడు. అట్లా మా ఊరు కూడా సిపిఐ పార్టీ ఎక్కువ ఉండేది. సిపిఐ పార్టీలో నుంచి మనం వందే మాతరం గారికి చెప్పియాలని ఇప్పుడు చౌదరి గారని ఖమ్మం జిల్లా అధ్యక్షుడిగా ఉండేవాడు సిపిఐ పార్టీకి. ఆయన దగ్గరికి ప్రయత్నాలు చేయడం జరిగింది. మా ఊళ్ళో భాస్కర్రావు గారని, అదే బండి సత్యం గారని వీళ్ళందరూ ఉండేవాళ్ళు. వాళ్ళతో ప్రయత్నం చేశాను కానీ ఆ ప్రయత్నం నాకు అంతగా ఫలించలేదు. అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత హైదరాబాద్లో మా వాసు ఫ్రెండు మల్లికార్జున అని తను ఉండేవాడు. వాళ్ళ బ్రదరు ఆల్రెడీ అమ్మ ఆర్ట్స్ క్రియేషన్స్ అని మా ఊరి మహారాజు, మావిడి కలెక్టర్ సినిమాలు తీశారు వాళ్ళు. ఆ ప్రొడక్షన్లో ఆయన మేనేజర్గా ఉండేవాడు. మేనేజర్గా ఉండాడు సీతారామరావు అని. ఆయన ఏం చేశాడు, మా తమ్ముడు సినిమా ఫీల్డ్లో ఉంటాడని అతన్ని పరిచయం చేస్తే నేను ఆయన దగ్గరికి వెళ్ళాను. ఆయన వెళ్తే ఆయన బాగా రిసీవ్ చేసుకొని, అయ్యో వందే మాతరం కలవాలా, అయితే నేను మాట్లాడతాను అని చెప్పాడు. అయితే గతంలో దీనికంటే ముందు చాలా ప్రయత్నాలు చేశాను. 2 years తిరిగాను నేను వందే మాతరం గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ కావడం. 2 years తిరిగాను. తిరిగిన తర్వాత 2 years కూడా నాకు వర్కౌట్ అవ్వకపోతే అప్పుడు ఒకసారి వేరే సినిమా, అప్పుడు మదరంగారావు గారి సినిమా రీఎంట్రీ, మళ్ళీ సినిమాలు తీయటం కోసం ఎర్ర పావురాలు, ఎర్ర సూర్యుడు అనే సినిమాలు తీసేవాడు. వేరే మన అప్పుడు ఇక్కడున్న శ్రీశైలం యాదవ్ ఉండేవాడు. తన దగ్గరికి వెళ్తే నేను క్యాంపస్ కాబట్టి బాగా రిసీవ్ చేసుకున్నాడు. ఇటు సంగతి నేను సినిమా ఫీల్డ్లో అంటే ఆయన ప్రొడ్యూసర్ని పరిచయం చేసిండు. ఎర్ర సూర్యుడు అనే సినిమాకి డైరెక్టర్ సురేందర్ రెడ్డి అని ఉండే. దాని సినిమాకి ప్రొడ్యూసర్ సుబ్బారావు గారు. అప్పుడు నేను కొత్త, నాకేం తెలీదు, పాట ఏం తెలీదు. ఏదో పాడతాను, నాకేం అయినా కానీ పాడాలనే తాపత్రయం. అప్పుడు శ్రీశైలం యాదవ్ గారు ఏం చేశాడంటే అతను పరిచయం చేస్తే ఆయన ఏమన్నాడంటే, నువ్వు మెడ్రాస్ వచ్చేసే అన్నాడు. ఎంత విచిత్రం అంటే నాకు కొన్ని
నువ్వు మెడ్రాస్ వచ్చాయంటే మెడ్రాస్ నాకు తమిళ్ రాదు, నేను ఎట్ట పోవాలా అని పోవాలనే తపన ఉంటుంది. అసలు అరే పెద్ద అవకాశం వచ్చింది, నాకు సినిమాలో పాట అవకాశం వచ్చింది అనే ఫీలింగ్లో ఉన్నా నేను. నువ్వు మెడ్రాస్ వచ్చాయమ్మా, విజయ గార్డెన్స్లో రికార్డింగ్ జరుగుతుంది, నువ్వు అక్కడికి వచ్చాయి అన్నాడు. అని నాకు ఒక నెంబర్ ఇచ్చింది. మదాల రంగారావు గారి అప్పుడు ఏ నెంబర్లు ఉండేది, ఏది ఇంట్లో మన సెల్ ఫోన్లో అవన్నీ లేవు కదా, ల్యాండ్ లైన్స్ ఉండేది. ఆ నెంబర్ ఇచ్చాడు. ఆ నెంబర్ పట్టుకొని నాకు పెద్ద అవకాశం వచ్చింది సినిమాలో అనే ఫీలింగ్లో ఉన్నా నేను. ఉండి ఖమ్మం వెళ్ళా, హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్ళి నా ఫ్రెండ్ ఇందాక చెప్పాను కదా నౌషద్ అని, తను కలిసి ఇట్లా సంగతి నౌషద్ నాకు ఇట్లా అవకాశం వచ్చిందంటే, తను సినిమా ఆర్టిస్ట్గా ప్రయత్నాలు చేస్తాడు, చాలా సినిమాల్లో చిన్న చిన్న క్యారెక్టర్ చేసేవాడు, తనకు కూడా బాగా ఇంట్రెస్ట్. అయితే చెన్నై అయితే నేను వస్తా అని అనేవాడు. నేను వస్తా అంటే నాకు ఎవరైనా తోడు దొరికి చాలు అనే తప్ప ఉన్నా, తను లక్కుగా నేను వస్తా అనేసరికి ఒక ధైర్యం వచ్చి ఇద్దరం కలిసి నైట్ 12:30కి ఎంతో మన ఖమ్మంలో ట్రైన్ ఎక్కాం. ట్రైన్ ఎక్కి మెడ్రాస్లో దిగాం. మెడ్రాస్ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత రైల్వే స్టేషన్ నుంచి ఎక్కడికి పోవాలో నాకు తెలియదు, తనకు తెలియదు. కాకపోతే తనకి కొంచెం ఈ హిందీ ఈ తమిళ్ కూడా వచ్చు. తను విజయ గార్డెన్స్ రికార్డింగ్ దిగిన తర్వాత ఏం చేసామంటే, దిగానే ఫస్ట్ ఫోన్ చేసాం. అది మదాలంగార గారి ఇంటికి ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే ఆయన ఫోన్ ఎవరో ఎత్తారు. అక్కడే మన సురేందర్ రెడ్డి గారు ఉన్నాడు, నన్ను రమ్మని ఆయన. సార్ నేను సో ఇట్లా అంటే, నువ్వు విజయ గార్డెన్ రికార్డింగ్కి రామ్మా అన్నాడు. స్టూడియోకి వచ్చేసాయంటే అక్కడ నుంచి మేము పట్టుకొని విజయ గార్డెన్ రికార్డింగ్ స్టూడియోకి వెళ్ళాం, నేను నా స్నేహితుడు. అక్కడ పోయిన తర్వాత అందరూ ఉన్నారు రికార్డింగ్. అసలు నాకేం తెలియదు అసలు వాస్తవంగా. నేను ఇప్పుడు నవ్వొస్తాయి అన్నీ వింటే, అసలు ఇలా చేశాను అంటే ఒక తాపత్రయం మనిషిని ఎక్కడా తీసుకెళ్తా అనేది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు సంగీత జ్ఞానం లేదు, నాకు తాళ జ్ఞానం అంటే ఉందేమో కానీ నాకు తెలీదు. ఇవన్నీ నాలో ఉండొచ్చు, కానీ అవి నాకు నేను అక్కడికి పోయి నా ఊహ ఏంటంటే, ఇప్పుడు ఈ సినిమాలో నేను పాట పాడుతున్నాను, నాతో పాడిస్తారనే ఫీలింగ్లో ఉన్నా. అక్కడ పోయినాక తెలిసింది నాకేమీ రాదు అని. అక్కడ పోయిన తర్వాత ఆ స్టూడియోలో వందే మాత్రం శ్రీనివాస్ గారు ఆ గ్లాసులో నుంచి చూస్తుంటే స్టూడియోలో అక్కడ కంపోజింగ్ చేస్తున్నారు, అంతా ఆర్కెస్ట్రేషన్ అంతా పెట్టుకొని. అదిగో ఎర్ర సూర్యుడు ఎర్రెర్రని సూర్యుడు అని పాడతా ఉన్నారు. దానికి అంతా కంపోజింగ్ చేస్తూ ఉన్నారు. చూసి ఒక్కసారి అద్భుతం అనిపించింది నాకు. అంటే ఆ ఫీలింగ్, ఆహా రికార్డింగ్ అంటే ఇదా, ఎట్లుంటుందా, అసలు నేను అయిపోయాను, నేను పెద్ద సింగర్ని అయిపోయాను అనే ఫీలింగ్లో ఉన్నా. ఆ తర్వాత ఆ రోజు అయిపోయింది. తర్వాత ఇంటికి వచ్చాను. నెక్స్ట్ రోజు మళ్ళీ వెళ్ళిన తర్వాత అప్పుడు దీనికి ముందుగా ఏంటంటే, అక్కడికి వెళ్ళిన తర్వాత మదాల రంగారావు గారుకి పరిచయం చేశారు, వేరే మిత్రుడు పరిచయం చేస్తే, అవునా ఓకే నేను వందే మాతరం గారు చెప్తాను తీసుకెళ్ళి వందే మాతరం గారు పరిచయం చేశాడు. పరిచయం అన్న పాడిద్దాము అది అన్నాడు అని ఆయన అన్నాడు. ఆ తర్వాత నన్ను ఆ పాటకి కోరస్ పాడమని అందరిలో గ్రూప్లో నన్ను కూడా నిలబెడితే నేను హెడ్ ఫోన్ వేసుకొని నిలబడ్డాను. అసలు నాకు ఏం పాడాలో నాకు తెలియదు. అసలు ట్రాక్ అంటే ఏంటి, ట్రాక్ మీద ఎట్లా పాడాలి, ఎక్కడ శృతి ఉంటుంది తెలియదు నాకు. కానీ నిలబడ్డా. అప్పుడు నాకు చెమటలు పట్టినాయి. ఓన్లీ కోరస్ పాడటం కోసం నిలబడ్డా, నలుగురు నేను నిలబడ్డప్పుడే నాకు చెమటలు పట్టినాయి. అప్పుడు అనిపించింది ఇది కరెక్ట్ కాదు అని. అప్పుడు స్టార్ట్ చేశాను సీరియస్గా. మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ వచ్చిన తర్వాత వందే మాతరం శ్రీనివాస్ గారు మనకి పరిచయం మైండ్ ప్లస్ అందుబాటులో ఉన్నాడు కాబట్టి ఆయన దగ్గర ఎట్లాగైనా అసిస్టెంట్ జాయిన్ అవ్వాలని నాకు కూడా ఆ థాట్ లేదు. ఉదయ్ కుమార్ గారని డైరెక్టర్ గారు ఆయన గుర్తు చేసిండు, మోహన్ నువ్వు అట్లా కాదు, నువ్వు వందే మాతరం శ్రీనివాస్ గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవ్వు, నీకు ఒక ఎక్స్పీరియన్స్ వస్తుంది అని నాకు ఆయన సలహా మేరకు నేను అప్పుడు వందే మాతరం గారి దగ్గర అసిస్టెంట్ జాయిన్ కావాలనే దాంతో ఒక 2 years వందే మాతరం గారు చుట్టూ తిరుగుతూ ఆయన మెడ్రాస్ నుంచి హైదరాబాద్లో ఉన్నప్పుడల్లా నాకు ఇంకొక డైరెక్టర్ గారు నల్లపూసల డైరెక్టర్ బాబ్జీ మాకు అన్న హెల్ప్. వందే మాతరం గారు వాళ్ళంతా బాగా క్లోజు. వందే మాతరం గారు హైదరాబాద్ వచ్చినప్పుడల్లా
నాకు ఫోన్ చేసి చెప్పేవాడు, మోహన్ పలానా వెంకటేశ్వర లాడ్జీలో ఉన్నాడు వందేమాతరం గారు ఎల్లికలు అని. అలా 2 years ప్రయాణం చేసిన తర్వాత అయినా కానీ నాకు అవకాశం అక్కడ దొరక్కపోతే ఆ తర్వాత నేను ఏం చేశానంటే ఇది కాదు మనకి అని పాటలు నేర్చుకోవటం, కొంచెం సంగీతం మీద మనం పట్టు సంపాదించడం కోసం క్లాసెస్ నేర్చుకోవటం, ఇలాంటి ఆ గ్యాప్లో ఏదైనా చేసి మనం సినిమా ఇండస్ట్రీలో పాటలు పాడాలి, సంగీతం సమకూర్చాలనే ఒక మంచి ఉద్దేశంతో ఆ పట్టుదలతోనే నేను మళ్ళీ వచ్చిన తర్వాత ఇందాక చెప్పినట్టుగా వాసు అనే నా ఫ్రెండ్ ఉన్నాడు. తను రూమ్లో మల్లికార్జున ఫ్రెండ్ సీతారామరావు. ఆయన ఇలా కాదు మోహన్ సీతారామరావు గలు అని ఇందాక చెప్పాను. అక్కడ అతన్ని వెళ్ళి కలిసిన తర్వాత అతనుకి వందేమాతరం గారు బాగా క్లోజ్. ఆ సినిమాకి ప్రొడ్యూసరు మన వెంకటేశ్వరరావు గారు సూర్యాపేట. ఆయన సహకారం అదే సీతారామరావు ఆయనకు చెప్పి ఇప్పుడు వందేమాతరం గారికి ఫోన్ చేసి, అన్న ఇది కాదు, ఇది మన ఖమ్మం జిల్లా మనవాడు, మన మోహన్ని మనం మీ దగ్గర పెట్టుకోవాలి, ఇది ఎట్టి పరిస్థితుల్లో మీరు అని అతను చాలా ఫోర్స్గా చెప్పి వందేమాతరం గారి దగ్గర మెడ్రాస్ ఫోన్ చేసి నా ముందే మాట్లాడితే ఆయన సరే అంటానికి 4-5 రోజులు పట్టింది. 4-5 రోజులు ఈయన వెంటపడి ఫోన్ చేస్తే అప్పుడు ఎందుకు చెప్తున్నానంటే ఆ సినిమాలన్నిటికి కూడా వందేమాతరం గారు మ్యూజిక్ డైరెక్టర్. ఇది మా ఊరి మహారాజు, మా ఆవిడ కలెక్టర్, ఈ సినిమాలు బాగా సూపర్ హిట్ సినిమాలు అవి. అప్పుడు ఆయన సరే రండి మెడ్రాస్ రమ్మను అని అంటే నేను నిజంగా ఎంత ఆనందం అంటే అప్పుడు కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా అంత ఆనందం నేను పొందలేను. నిజంగా రండి అనే ఒక మాట నిజంగా ఇంత గొప్ప కూడా ఇప్పుడు ఆలోచిస్తుంటే ఇప్పుడు 100 కోట్లు ఇచ్చినా మనకి అంత పెద్ద ఏముండదు, కానీ ఆ రోజు 100 కోట్ల కంటే ఎక్కువ ఆనందాన్ని పొందాను నేను వందేమాతరం గారి నోట సరే రమ్మను అని. నేను రమ్మను అన్న తర్వాత ఇక దానికోసం నేను ప్లాన్ చేసుకున్నది చాలా అద్భుతం. అంటే ప్లాన్ చేసుకునే విధానము, డబ్బులు లేవు, చెన్నైకి వెళ్ళాలా, చెన్నైలో నాకు తమిళ్ రాదు, అక్కడ తెలుగు రాదు, ఏం చేయాలా, కానీ పోవాలా. సరేనని మళ్ళీ ఖమ్మం వెళ్ళాను. ఖమ్మం వెళ్ళి డబ్బులు లేకపోతే డబ్బులు మినిమం కావాలి కదా అక్కడ బతకాలంటే. సరేనని ఖమ్మం వెళ్ళి ఒక మా విలేజ్లో మాకు భూషక్క అని ఒక అక్క ఉండేది, మా రిలేటివ్. వాళ్ళ ఏదో ప్లాట్ అమ్మటం కోసం, చిన్న ఈ ప్లాట్ అమ్మితే నీకు 2000 ఇస్తా చిన్న, ఈ ప్లాట్ అమ్మిపెట్టి నాకు ఇబ్బంది ఉందంటే, ఇదే ఇందాక నౌషద్ అనే ఫ్రెండ్ చెప్పాను, తను నాకు ప్లాట్ కావాలంటే నువ్వు కొనుక్కో బాబు అని నేను ముందే చెప్పి ఆమె దగ్గర ఆ ప్లాట్ అమ్మి 2000 రూపాయలు జమ చేసుకున్నాను. ఇంకో ఫ్రెండు శ్రీనివాస్ అని, సాధనా శ్రీని అంటారు, ఆయన నాకు మంచి స్నేహితుడు. తన దగ్గరికి వెళ్ళి ఆయన అప్పుడు ఒక పీక్ స్టేజీలో ఉన్నాడు, అంటే వ్యాపారంలో. ఆయన దగ్గరికి వెళ్ళి శ్రీనివాస్ ఇది నా పరిస్థితి ఇట్లా అంటే ఆయనకు 3000 ఇచ్చాడు నాకు. ఈ 2000 ఆ 3000 తీసుకొని చెన్నాపట్నం చెక్కేశాను. 5000తో మెడ్రాస్లో దిగాను. అయితే మెడ్రాస్లో దిగటానికైతే పోయేదానికంటే ముందు అక్కడెక్కడ ఉండాలో తెలియదు, ఏందో తెలియదు. అక్కడ మ్యాన్షన్స్ ఉంటాయి. మ్యాన్షన్స్లో ఒక ఫ్రెండ్ ఉంటాడు, ఇక్కడున్న నా ఫ్రెండ్కి తన ఫ్రెండు. తను ఏం చేశాడంటే, అరే నీకు ఏదైనా అవసరం ఉంటే ఇంకా నా ఫ్రెండ్కి ఫోన్ చేయి, అక్కడ నీకు ఏదైనా ఏర్పాటు చేస్తాడంటే సరేనా అతని నెంబర్ తీసుకుని వెళ్ళాను. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నాకు సీతారామరావు అనే తను మెడ్రాస్లో కూడా వెళ్ళి ఆఫీస్ ఉంటే ఆఫీస్లో 2 రోజులు ఆడ పడుకోవడానికి కోసం షెల్టర్ ఇచ్చాడు. 2 రోజులు ఆడ పడుకున్నాను వాళ్ళ ఆఫీస్లో, సినిమా ఆఫీస్లో. కాస్ట్యూమ్స్ కృష్ణ గారు ఉంటాడు. ఆడ పడుకున్న తర్వాత 3వ రోజు వెళ్ళిపోమన్నారు వాళ్ళు. వెళ్ళిపోమంటే వెళ్ళిపోవాలా తెలీదు. తర్వాత మ్యాన్షన్స్లో ఉన్న ఫ్రెండ్కి ఫోన్ చేశాను. నాకు పరిచయం లేదు, తన పేరు వెంకట్, ఇప్పటికి కూడా గుర్తు. తనకు ఫోన్ చేస్తే ఆయన అద్భుతంగా స్పందించి నువ్వు ఎక్కడున్నావు అబ్బా నా దగ్గరకు వచ్చి ఆయన తీసుకుని పోతే నేను వండర్ అయినా, అది కూడా వచ్చి తీసుకెళ్ళి ఆయన మ్యాన్షన్స్లో ఏదో షేరింగ్ లాగా ఉంటే దాంట్లో పెట్టారు, ఇక్కడ ఉండొచ్చు అని. ఓకే, షెల్టర్ దొరికింది, సంతోషం. వెంకట అనే తన మిత్రుడు నాకు చాలా హెల్ప్ చేశాడు, నిజంగా ఆయనకి కృతజ్ఞతలు. ఆయన ఈ మధ్యకాలంలో హైదరాబాద్లో కలిసినప్పుడు కూడా
హాయ్ వెంకట్ ఒక్కడ కలిశాడు. హాయ్ వెంకట్, నేను నా పేరు బలేపల్లి మోహన్ అప్పుడు లాస్ట్ అంటే తను నన్ను గుర్తుపట్టలే. ఆయన ఆశ్చర్యపోయి నాతోని బాగా గుర్తుంచుకున్నావు బా అన్నాడు. అంటే కష్టాల్లో ఉన్నప్పుడు హెల్ప్ చేసిన వాళ్ళు ఎవరు మర్చిపోరు, మనసున్న ప్రతి మనిషి కూడా. కాబట్టి ఆయన చాలా ఆశ్చర్యపోయాడు. అతని నెంబర్ ఇచ్చాడు, ఇప్పటికి కూడా నాకు పరిచయం. ఆ తర్వాత నేనేం చేశానంటే ఆ మ్యాన్షన్స్లో వండుకుంటూ వందే మాతరం గారి నెంబర్ ఇచ్చారు. ఆ వందే మాతరం గారికి ఫోన్ చేశాను. వాళ్ళ ఇంటికి ఫోన్ చేస్తే ఎవరో వాళ్ళ మేనేజర్ ఎత్తాడు. సార్ ఇట్లా నేను సో అని చెప్తే, సార్ ఎక్కడ కోదండపాండిలో రికార్డింగ్ స్టూడియోలో ఉన్నారు, అక్కడికి వెళ్ళండి అని చెప్తే నేను కోదండపాండి రికార్డింగ్ థియేటర్కి స్టూడియోకి వెళ్ళాను, బాలుగారి స్టూడియోకి వెళ్ళాను. అక్కడ ఎలా ఉంది అంటే చూస్తే ఒక పండగ వాతావరణంగా ఉంది. ఫస్ట్ నేను అడుగుపెట్టిన అంటే అసిస్టెంట్గా జాయిన్ అవుదాన్ని అడుగుపెట్టినప్పుడు పండగ వాతావరణం అంటే కొన్ని అంటే దాదాపు ఒక 50-60 మంది ఆర్కెస్ట్రా ప్లేయర్స్, సింగర్స్, హడావుడి చాలా గొప్పగా అనిపించింది ఆ సన్నివేశం. అట్లా నేను వందే మాతరం గారిని ఉదయం వెళ్ళిన తర్వాత వందే మాతరం గారిని నేను వచ్చాను అని కలవటం కోసం సాయంత్రం అయింది. అక్కడ సాయంత్రం వరకు కూడా ఆయన చాలా బిజీగా ఉన్నారు. కలిసే పరిస్థితి లేకపోతే మధ్యాహ్నం తర్వాత ఎప్పుడు లంచ్ తర్వాత వెళ్ళి వారిని సో నేను అని పరిచయం చేస్తే అప్పుడు చెప్పారు, ఓకే ఇదంతా మన ఆర్కెస్ట్రా టీం, మీరు ఉండండి. అలా నా ప్రయాణం వందే మాతరం గారి దగ్గర అసిస్టెంట్గా జాయిన్ కావటం కోసం జరిగింది. ఇక్కడ నుంచి రోజు రెగ్యులర్గా స్టూడియోలోకి వెళ్తూ ఉండేది. ఎక్కడ రికార్డింగ్ ఉంటే ఆడ ఫోన్ చేయటం, ఎక్కడ రికార్డింగ్ జరుగుతుంటే ఆడికి వెళ్ళేవాళ్ళు. అయితే నా లక్ ఏంటంటే నా దగ్గర 5,000 ఉన్నాయి. ఈ 5,000 రూపాయలు అయిపోయి వచ్చే పరిస్థితుల్లో ఒక సినిమాకి ఏదో రికార్డింగ్ చేశారు కానీ కోరస్ తప్పు వచ్చింది, మళ్ళీ పాడించాలని రిటర్న్ వస్తే ఆ పాటల్ని ఉదయం సాయంత్రం నైట్ తెల్లారి అంటే 2 డేలు ఒక నైట్ మొత్తం పాడాం. ఇవన్నీ పాడితే ఒక్కొక్క పాటకి అప్పట్లో 800 పేమెంట్ ఉండేది ఒక పాటకి. అంటే 4 అబ్బాయిలు 4 అమ్మాయిలు పాడేవాళ్ళు. నేను ఎక్స్ట్రా సింగర్ని, నాకు ఒక్కో పాటకి 200 రూపాయలు ఇచ్చేవాళ్ళు. అట్లా నేను పాడిన పాటకి నాకు 4,000 రూపాయలు వచ్చినాయి. అంటే ఒక పాటకి 200 రూపాయలు చొప్పున ఇస్తే నాకు 4,000 రూపాయలు నా చేతికి, అంటే పాట అయిపోయిన తర్వాత నాకు 4,000 ఇస్తే నేను ఆశ్చర్యపోయినా, 4,000 నాకు వచ్చినాయి అని. అంటే లైఫ్ మొత్తం కూడా ఇంతే ఉంటుంది అనుకున్నాను నేను. ఎప్పుడు ఇంతే డబ్బులు వస్తాయి, సినిమా ఇండస్ట్రీ ఇంతే ఉంటుంది అనుకున్నా. ఆ తర్వాత తెలిసింది సినిమా ఇండస్ట్రీలో ప్రతిరోజు పని ఉండదని. అంటే అప్పుడు నాకేం తెలియదు కాబట్టి నేను నిజమే అనుకున్నా, డబ్బులు ఉన్నాయి, ఈ డబ్బులు ఇంతే వస్తాయి, హ్యాపీగా ఉంటుందని. ఆ తర్వాత అలా ఆ తర్వాత 2-3 months 6 months తర్వాత రూమ్ ఖాళీ చేయాల్సి వచ్చింది. తర్వాత ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో శ్రీధర్ అని మా చుట్టం, మా రిలేటివ్ అవుతారు, తను హీరోగా ట్రై చేస్తున్నాడు. అక్కడ అడయార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ పొందుతున్నాడు. తనకు ఫోన్ చేశాను. ఫోన్ చేస్తే వాళ్ళ రూము ఈ మధ్యకాలంలో ఖాళీ అవుతుంది, నేను చెప్తాను అని చెప్పాడు. వాళ్ళ రూమ్ ఖాళీ కావటం, ఒక పర్సన్ వెళ్ళిపోవటం, దాంట్లో నన్ను జాయిన్ చేసుకున్నారు. అక్కడ మళ్ళీ ఈ శ్రీధర్, రాహుల్ అని ఇంకో అతను 4 కలిసి మేము అక్కడ ప్రయత్నాలు చేసుకుంటున్నాను. ఆ తర్వాత ఆ రూమ్లో ఉన్న తర్వాత నాకు జాండీస్ రావడం జరిగింది. జాండీస్ వచ్చిన తర్వాత మళ్ళీ నేను అక్కడ ఉంటే బాగుండదని హైదరాబాద్ ఖమ్మం రిటర్న్ అయ్యి మళ్ళీ ఖమ్మంలో ఉండి ఆ జాండీస్ తగ్గేంతవరకు ఖమ్మం నుండి మళ్ళీ చెన్నై వెళ్ళాను. అలా 1.5 year మెడ్రాస్లో ఉండి వందే మాతరం గారు చేసే ప్రతి సినిమాకి నన్ను ఆయన దగ్గర ఉంచుకోవటం నిజంగా నాకు గొప్ప ఎక్స్పీరియన్స్. అక్కడ నుంచి నేను కొంచెం క్లాసికల్ తాళం ఏంటి, రాగం, తాళాలు ఇవన్నీ నేర్చుకొని, శృతి అంటే ఏంటి, తాళం ఏంటి, అసలు పాట ఎలా తయారు చేస్తారు, పాట ఎందుకు తయారు చేస్తారు, అసలు ఫస్ట్ బీజియం అంటే ఏంటి, సెకండ్ బీజియం అంటే ఏంటి,
అసలు పాటకి ఫస్ట్ బీజిఎం ఎందుకు ఎలా చేస్తారు అనేది, అంటే నాకు వాట్ ఈజ్ వాట్ అనేది అక్కడ నాకు నేర్చుకోవటం జరిగింది. ఆ తర్వాత లక్గా పెళ్లి పందిరి అనే సినిమా కోడి రామకృష్ణ గారు డైరెక్షన్లో చాలా గొప్ప సినిమా, అది కూడా అమ్మార్ట్స్. ఆ టైంలో చెన్నై నుంచి హైదరాబాద్కి సినిమా ఇండస్ట్రీ చేంజ్ అవుతుంది అనేది బాగా టాక్ నడుస్తూ ఉండేది. అందరం చర్చించుకుంటారు. నేను విని చాలా ఆనందపడ్డా, అమ్మయ్య మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాను హ్యాపీ అని. అందరికంటే ఆనందపడ్డాడు నేనే. ఎందుకంటే నాకు మెడ్రాస్లో తమిళ్ రాదు. అక్కడ మనకి అంటే మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. అలా అంటే కష్టాలు చెప్పటం కాదు, జరిగిన పరిస్థితులు ఇవి. ఈ కష్టపడ్డట్టే నాకు అనిపించదు. ఎందుకంటే నాకు ఇష్టం కాబట్టి ఈ కష్టాలని పెద్ద కష్టం అనిపించదు. అక్కడ అర్ధరాత్రి నేను 2 గంటలకి రికార్డింగ్ అయిపోయిన తర్వాత వందే మాతరం గారు చాలా బిజీ పర్సన్, అప్పుడు చాలా బిజీ. అంటే 9 to 9 కాల్ షీట్ అయిపోయిన తర్వాత వారు పాడాల్సినటువంటి బ్యాలెన్స్ సాంగ్స్ ఉండేవి కదా, ఆయన సింగర్ కూడా కాబట్టి 9 తర్వాత సాంగ్స్ పాడుతూ ఉండేవాడు. అంటే 1 గంట వరకు నైట్ పాటలు పాడేది స్టూడియోలో. పాటలు పాడిన తర్వాత 1 గంట తర్వాత వారు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నాకు బస్సులు ఉండిపోయేది. నేను అక్కడి నుంచి నడుచుకుంటూ ఆ రోడ్డు అంటే చెన్నైలో అర్ధరాత్రి నడుచుకుంటూ వస్తుంటే అంటే భయం కదా, ఏ పోలీసు వాళ్ళు వస్తే నేనేం చెప్పలేను. ఎక్కడి నుంచి వస్తున్నా రికార్డింగ్ అని చెప్పొచ్చు మేబీ, కానీ ఏం జరుగుతుందో తెలియదు. కానీ లక్ ఏంటంటే నాకు ఎవరు కూడా అలా జరగలేదు. కానీ నడుచుకుంటూ తిరిగేవాడిని అర్ధరాత్రులు కూడా. అంటే ఎందుకు చెప్తున్నానంటే అర్ధరాత్రి పూట నాకు తెలియని భాష ప్రాంతంలో నేను నడుచుకుంటూ తిరుగుతున్నాను. కేవలం పాట మీద ఉన్న నాకు ప్రేమ, ఆ ప్రేమ వల్ల ఇవన్నీ చేశానని నేను చెప్తుంటాను. అదే నేను వెళ్ళిన కొత్తలో ఇంకో సంఘటన చెప్పాలి మీకు. నేను కొత్తలో వెళ్ళినప్పుడు ఈ వెంకటేశ్వర మెస్ అని ఒకటి ఉండేది. ఆ మెస్లో నేను టికెట్లు కొనుక్కున్నాను. అంటే 1 మంత్కి సరిపోయిన టికెట్లు కొంటే ఫుడ్కు ప్రాబ్లం ఉండదని కొనుక్కున్నాను. కొన్న తర్వాత అమ్మయ్య నేను 1 మంత్ వరకు నాకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు అనుకున్నా. 3 రోజులు తిన్న తర్వాత 4వ రోజు ఆ మెస్ ఎత్తేసారు. ఇంకా చూడండి నా పరిస్థితి. ఆ మెస్ ఎత్తేసిన తర్వాత ఒక్కసారిగా అవాక్కైనా నేను. అంటే నేను ఆల్రెడీ డబ్బులు కట్టేశాను. అంటే ఇలాంటి చిన్న చిన్న సంఘటనలు అయినా కానీ ఇలాంటి వాటన్నిటికి కూడా ఎదుర్కొని పాట మీద ఉన్న ప్రేమ, కళాకారుడిగా ఎదగాలనే ఒక తపనతోని ఇవన్నీ కూడా అక్కడ చాలా సంఘటనలు, ఇంకా చాలా చిన్న చిన్న సంఘటనలు అంటే చెప్పాల్సినవి చాలా ఉన్నాయి. కానీ ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఒక కళాకారుడికి ఎన్ని కష్టాలు ఉంటాయి అంటే ఇక్కడ ఏమవుతామో తెలియదు, ఏం జరుగుద్దో తెలియదు, కానీ ప్రయాణం మాత్రం జరుగుతూ ఉంది నాది. ఒక పట్టుదల, ఆ పట్టుదలతోనే మనం వెళ్ళాము. ఆ తర్వాత అక్కడి నుంచి చెన్నై నుంచి హైదరాబాద్కి రిటర్న్ అయినాం. హైదరాబాద్ వచ్చిన తర్వాత కొంత ఊపిరి పీల్చుకున్నాను నేను. అమ్మయ్య హైదరాబాద్ వచ్చాము. ఇలా నిరంతరం ఇక్కడ కష్టాలు పడుకుంటూ ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే చెన్నై నుంచి మెడ్రాస్ వచ్చిన తర్వాత ఒక క్యాసెట్ చేయాలనేది ఒక ఆలోచన వచ్చింది. ఫస్ట్ క్యాసెట్ అదేంటంటే సూర్యకిరణాలను క్యాసెట్ చేశాను. దాంట్లో 8 పాటలు. మీ అందరికి ఆశ్చర్యమైన విషయం ఏంటంటే 8 పాటలలో దాదాపుగా 6 పాటలు నేనే పాడేశాను. ఎందుకంటే నాకు తెలియదు ఇంకొక సింగర్తో పాడేయాలని, నేనే సింగర్ని కదా. ఆ తర్వాత ఒక సూర్యకిరణాలను క్యాసెట్ చేసాం. దాంట్లో ఫస్ట్ రికార్డింగ్ నాకు అంటే నా సంగీత దర్శకత్వంలో నేను సంగీత దర్శకుడిగా కావటానికి, గాయకుడిగా కావటానికి అది సూర్యకిరణాలు అనే క్యాసెట్. దాంట్లో 8 పాటలలో 5 పాటలు 6 పాటలు నేనే పాడాను. ఆ పాటల్లో ఒకటి శక్తి అని రాసిన అద్భుతమైన పాట, ఈ శిల్పులెవ్వరో ఈ కూలీలెవ్వరో పేరు లేనోళ్ళు ఘనకీర్తి కలవోళ్ళు అనే ఒక అద్భుతమైన పాట. అది యూట్యూబ్లో పెట్టాము ఈ మధ్యకాలంలో, చూడండి ఒకసారి. ఆ తర్వాత ఆ క్యాసెట్లను పట్టుకొని ఆ క్యాసెట్ ప్రమోట్ చేసుకుంటూ అంటే నాకు ఊరూరు తిరిగి ఆ క్యాసెట్లు అమ్మినంటే నమ్మాలి మీరు. అంటే సైకిల్ వేసుకొని క్యాసెట్లు పట్టుకొని ఎక్కడ మీటింగులు ఎక్కడ జరిగితే నేనే ఆడ అమ్మేవాడిని. ఆ కాలక్రమంలో
అలా అలా ఎక్స్పీరియన్స్ సంపాదించుకుంటూ ముందుకు సాగుతూ ఫస్ట్ సినిమా నేను నువ్వే నేను నేనేను అని 2004లో చేశాను. ఆ తర్వాత దాదాపుగా నేను 27-28 సినిమాలు చేశాను. అయితే మధ్యకాలంలో ఏంటంటే 2001లో ఇంకో క్యాసెట్ చేశాను, అదే దగాపడ్డ తెలంగాణ అని. ఆ దగాపడ్డ తెలంగాణ అనేది తెలంగాణ ఉద్యమానికి ఫస్ట్ క్యాసెట్ అని చెప్పుకోవాలి, మలి ఉద్యమానికి తొలి క్యాసెట్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కేసీఆర్ గారు అప్పుడు ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు 2000 మంది కంటే ఎక్కువ లేరు. దాంట్లో నేను ఒక్కడిని ఫస్ట్ పాటలు పాడింది స్టేజ్ మీద నేనే. అది అదేవిధంగా కరీంనగర్ ఫస్ట్ మీటింగ్ పెట్టినప్పుడు కరీంనగర్ భారీ మీటింగ్లో దగాపడ్డ తెలంగాణ అనే క్యాసెట్ని అక్కడ రిలీజ్ చేశాం. నిజంగా ఆనందం నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి ఒక స్టేట్ ఏర్పడటం కోసం నా పాటలు ఉపయోగపడ్డాయి, నా పాటలు ప్రజలను ఆలోచింపజేశాయంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. అదే మీ అందరికీ తెలిసిన పాట వానమ్మ వానమ్మ అనే పాట నా సంగీత దర్శకత్వంలో జయరాజన్న రాసిన పాట రికార్డ్ చేసి ఫస్ట్ కరీంనగర్ సభలో రిలీజ్ చేయడం జరిగింది. కొన్ని వేల పాటలు ఇట్లా వెదజల్లాం జనాల్లో, అమ్మలే ఇట్లా జనాలు. అంటే తెలంగాణ ఉద్యమం బలపడాలి, తెలంగాణ ప్రజలు చైతన్యమై తెలంగాణ ఉద్యమానికి ఊపు రావాలనే ఉద్దేశంతో చేశాం. అదే పాట వానమ్మ పాటే కాకుండా దాంట్లో 6 పాటలు అద్భుతంగా ఉంటాయి. దగాపడ్డ తెలంగాణ వీరపుత్రులారా, తలవంచని తెలంగాణ శౌర్యపుత్రులారా, ఇకనైనా కళ్ళు తెరిచి రండి వేదామిప్పుడు తెలంగాణ రాష్ట్ర అవతరణానికి తొలి అడుగు. జై తెలంగాణ, జై జై తెలంగాణ, పోరు తెలంగాణ, ఇది వీర తెలంగాణ అని ఆ పాట చాలా అద్భుతంగా రమేష్ అని నా మిత్రుడు రూమ్మేట్ ఉండేవాడు, తను రాశాడు. ఇలాంటి ఇంకో దీంట్లోనే 6 పాటలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఈ పాటలన్నీ కూడా తెలంగాణ ఉద్యమానికి ఉపయోగపడ్డాయి. అందుకే నేను గర్వంగా చెప్తాను తెలంగాణ ఉద్యమంలో నేను సైతం అని చెప్తుంటాను. అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పాటలు చేయాలంటే కళాకారులు భయపడేవాళ్ళు. అయ్యో మాకు అవకాశాలు రావు, మాకు భయపడి ఆమడ దూరం ఉరికేవాళ్ళు. కానీ నేను అట్లా చేయలే. దగాపడ్డ తెలంగాణ అనే క్యాసెట్ పేరు పెట్టడానికి చాలామంది భయపెట్టారు నన్ను, కానీ భయపడలే. ఎక్కడ భయపడకుండా చేశాను. అదేవిధంగా సినిమా ఇండస్ట్రీని నేను వదిలిపెట్టకుండా ఈరోజుకి తర్వాత ఎలకా మజాక్ అనే సినిమా చేశాను. అది బ్రహ్మానందం గారు, వెన్నెల కిషోర్ గారు, రేలంగి నరసింహరావు గారు డైరెక్షన్లో 75 సినిమాలు చేసిన ఒక గొప్ప డైరెక్టర్ గారు. ఆ సినిమాని దాసరి గారు లాంటి గొప్ప వ్యక్తులు రిలీజ్ చేయటం, అంటే ఒక గొప్ప మనుషుల సమక్షంలో ఆ సినిమా రిలీజ్ కావటం నిజంగా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. అలా కొన్ని వేల పాటలు నేను పాడి కొన్ని వేల పాటలకి సంగీత దర్శకత్వం వహించి బాలు గారు లాంటి గొప్ప గాయకులతో పాడించాను. మను, చిత్ర, ఉన్ని మీనన్, ఉన్ని కృష్ణన్. ఈ మధ్యకాలంలో నేను పాడించిన పాట విజయ్ జేసుదాస్ గారితో, మళ్ళీ జయరాజన్న. ఆ తర్వాత అనేకమైనటువంటి ఆల్బమ్ చేసి కొన్ని వేల పాటలకు సంగీతాన్ని అందించి ఈరోజున్న పెద్ద సింగర్స్ అందరితో కూడా నా సంగీత దర్శకత్వంలో పాటలు పాడించడం జరిగింది. అది నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. ఎందుకంటే ఒక కళాకారుడు ఒక పట్టుదలతో ముందుకెళ్తూ ఉంటే మార్గం అదే దొరుకుద్ది. భయపడి వెనక్కిపోతే ఏమి సాధించలేవాడు. కాబట్టి నేను ఇట్స్ మై లైఫ్ స్టోరీలో ఈ సంఘటనలను తెలియజేస్తున్నాను. అదేవిధంగా నేను దాదాపుగా 27-30 సినిమాలకు నేను సంగీతాన్ని అందించాను. కొన్ని వేల పాటలు, అంటే డివోషనల్స్ కావచ్చు, ఎమోషనల్స్, చైతన్య గీతాలు, ఇలా అంటే సమస్యల మీద చాలా పాటలు చేశాను. రీసెంట్గా మన విజయ్ జేసుదాస్ గారితో మంచి సాంగ్ పాడించాను. అది 25 చరణాలు. అంటే ఎంత పెద్ద సాంగో మీరు అర్థం చేసుకోవాలి. ఒక లైఫ్ అన్నమాట. అది జయరాజన్న రాశాడు. శిలా నీవే, శిల్పి నీవే, శిల్పం నీవే సృష్టిలో అనే ఒక మంచి పాట. ఆ పాటకు కూడా నేను సంగీతాన్ని అందించడం నిజంగా నాకు గొప్ప అదృష్టం. ఎందుకంటే అది ప్రతి వ్యక్తి లైఫ్లో ఆ పాట ఖచ్చితంగా వినాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతి వాళ్ళకు కూడా ఉపయోగపడే పాట. అలాంటి పాట చేశాను.
అదేవిధంగా నా లైఫ్ జర్నీలో నేను తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణలో అనేకమైనటువంటి పాటలు రికార్డ్ చేశాను. తర్వాత 2 years 1.5 year బ్యాక్ తెలంగాణ సినీ మ్యూజిషియన్స్కి నేను అధ్యక్షుడిగా ఎన్నుకోబడటం జరిగింది. అంటే ఫస్ట్ అధ్యక్షుడు నేనే. అంటే తెలంగాణ కళాకారులకి ఒక సంఘం ఉండాలి. ఒక సంఘం లేకపోతే ఎవరి కళాకారులను కాపాడేవాళ్ళు ఎవరు? సంఘం ఉంటే ఆ సంఘంలో సభ్యులుగా ఉంటే వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేయడానికి అవకాశం ఉంటుందని ఒక సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దానికి అధ్యక్షుడిగా ఉండటం నిజంగా నాకు ఆనందంగా ఉంది. అంటే ఒక స్టేజీ నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇలా నేను ఈ యొక్క తెలంగాణ సినీ మ్యూజిషియన్స్కి అధ్యక్షుడిగా ఉంటాం. దాంతోపాటు ఈ సంఘం తరపు నుంచి ఏదైనా చేద్దాం, ఒక ఐక్యత కోసమని ఒక గవర్నమెంట్కి ఒక ప్రజెంట్ చేయటం కోసం రీసెంట్గా ఒక సాంగ్ని రికార్డ్ చేస్తున్నాం కాళేశ్వరం మీద ఒక మంచి అద్భుతమైన పాట వెంగి అనే తను కూడా సంగీత దర్శకుడు తను రాశాడు. బోలే షావలే దానికి ట్యూన్ అందించాడు. నా సంగీత పర్యవేక్షణలో ఆ పాటను రికార్డ్ చేసి 30 మంది సింగర్స్ పాడారు. ఈరోజు ఉన్నటువంటి ద టాప్ సింగర్స్ తెలంగాణలో ఉన్నటువంటి ఇలా గొప్ప సినీ గాయకులతోటి ఈ పాట రికార్డ్ చేయడం జరిగింది. దీపు, దినకర్, సాకేత్, గంటాడి గారు, రవివర్మ, రాధాకృష్ణ గారు, ఇట్లా ముఖ్య రమేష్ గారు, పెద్ద సింగర్స్ ఈ పాటలో 30 మంది సింగర్స్ దాదాపు పాడటం జరిగింది. ఈ పాటని త్వరలో కేసీఆర్ గారితోనే రిలీజ్ చేయించాలని సంకల్పంతో బోయినపల్లి వినోద్ కుమార్ గారు తెలంగాణ ప్రణాళిక ఉపాధ్యక్షులైనటువంటి బోయినపల్లి వినోద్ కుమార్ గారి సహకారాలతో కేసీఆర్ గారు ఆధ్వర్యంలో ఈ యొక్క పాటను రిలీజ్ చేసి మీ అందరికి అందించాలని మనస్ఫూర్తిగా ఇది సక్సెస్ కావాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. మీ బల్లేపల్లి మోహన్. హాయ్ వ్యూవర్స్, దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కానీ